తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రగడ కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమంటున్న బీసీ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. హైకోర్టు బ్రేక్ వేయడంతో దీనికి సంబంధించి ఈ నెపం కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తప్పు మీదంటే మీదని. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఏదైతే జీవో తీసుకొచ్చారో అది అసంబద్ధమైన జీవో, ప్రజల్ని బీసీలని మోసం చేయడానికి ఈ జీవో తీసుకొచ్చారు. ఇది చెల్లదని తెలిసినప్పటికీ కూడా మీరు తీసుకొచ్చారని చెప్పి ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రతిపక్షాల వాళ్ళకి ఏమి చేతగాక గతంలో 10 ఏళ్ళు పాలించినారు. మరి వాళ్ళకి చేతనైతే ఈరోజు మరి దీనికి మద్దతు పలకాలి. అసెంబ్లీలో మద్దతు పలుకుతారు, మళ్ళీ బయటకు వచ్చి విమర్శిస్తారు. బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. ఇక్కడ తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం చేస్తారు? మరి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు పోయి కొట్లాడి అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో, షెడ్యూల్ 9 లో చేర్పించాలని మేము ఉంటామని అనాలి కదా. అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి 42% బీసీలకి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ పార్టీలకి మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 42% ఇవ్వాలని చెప్పేసి ఎన్ని రకాలుగా ఇవాళ కొట్లాడుతున్నారు. ఇవాళ మార్చిలోనే గవర్నర్ గారికి కేబినెట్ లో తీర్మానం చేసి పంపారు, రాష్ట్రపతి గారికి పంపారు. అదే విధంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ ఒకటే కాదు, ఇది భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో పాకుతుంది. బీసీలకి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కానీ రేపు చట్టసభలో కానీ ఇవ్వాల్సిన గత్యంతరం వాళ్ళకి వస్తుంది. రేపు కోర్టు ఏమి డిసిషన్ తీసుకోలే. కోర్టు 4 వారాలు టైం ఇచ్చింది, 2 వారాలు వాళ్ళకి ఇచ్చింది. 6 వారాల్లో మరి వాళ్ళు నిర్ణయం చెప్తారు. ఎక్కడ తప్పు పట్టలేదు 42% ఇవ్వద్దని చెప్పి కోర్టు అనలేదు. 42% రిజర్వేషన్లు మీరు ఏ ప్రాతిపదిక ఇస్తున్నారంటే కులగణన చేశాము, దాంట్లో బీసీలకు 57.6% ఉన్నది కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం చెప్పేసి వాళ్ళు మరి సబ్మిట్ చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాల మీద కూడా దానికంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే సెంట్రల్లో ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి లాంటి పెద్ద లాయర్ని, అదేవిధంగా మన ఏజీ గారితో కూడా నిన్న ఏ ఒక్క విషయంలో కూడా రాజీ పడకుండా ప్రభుత్వం నిస్వార్థంతో బీసీలకి న్యాయం చేయాలన్నటువంటి సంకల్పంతో పనిచేసింది తప్ప గత ప్రభుత్వాలు 50 లోపే సీలింగ్ అని పెట్టడం, దాన్ని తీసేసి మొన్న సవరణ చేసి మనకి బీసీలు 57.6% ఉన్నారని వాళ్ళందరికీ న్యాయం చేయాలన్నటువంటి సంకల్పంతో ప్రభుత్వం పట్టుదలతోటి మా పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్ గారు కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది. మీకు 100% 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్కి పోతామని చెప్పడం జరిగింది. ఒకవేళ 99.9% చట్టం హైకోర్టు ద్వారానే పోతాం, కాని పక్షంలో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఇచ్చైనా కానీ మేము ఎన్నికలకి వెళతామని చెప్పడం జరిగింది. ఈ విషయంలో మిగిలిన పార్టీలన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీలు ఈ తెలంగాణలో చేసినటువంటి కులగణనని భారతదేశ వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు న్యాయం కావాలన్న ఉద్దేశంతో ఉద్యమాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి అమలు చేసి న్యాయం చేసి బీసీలందరినీ కూడా సరి అయినటువంటి దృష్టితోటి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి గారు. గతంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు బీసీని మోసం చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలుకు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందో అందులో భాగంగానే ఇటు గవర్నర్ ద్వారా ఇటు రాష్ట్రపతి ద్వారా బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా శాసనసభలో దీనికి సంబంధించినటువంటి జీవో జారీ చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని చెప్పి భావించాము. కానీ ప్రతిపక్షాలు కలిసి రాకపోవడంతో ఈ జీవో ఆగిపోయింది. అయినప్పటికీ కూడా కోర్టులో మళ్ళొకసారి దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా గెలుస్తాము. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమవుతుంది. అది సాధించి తీరుతామంటూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్ ఖమ్మం.